హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బిర్యానీ చేసింది ఏంటా అని స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా జాను పాప బంగారం బర్త్డే అని చెప్పి బిర్యానీ చేసేసాను. ఇంకోటి వచ్చేసేసి ఇది నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ బిర్యానీ అంటే నాన్ వెజ్ ఉండేది, కోడి మాంసం. అంటే రేపు సాటర్డే కదా, అందుకే ఈరోజే తినడానికి అని చెప్పి కొంచెం హాఫ్ కేజీ తీసుకొచ్చాం. ఇలా గ్రేవీ వెళ్ళి చేసేసాను. ఇది వచ్చేసేసి పాయసం అనమాట. సేమియా పాయసం చేశాను సింపుల్గా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నెయ్యి వేసాను, వేడివేడిగా నెయ్యి, చాలా టేస్ట్ ఉంది. ఇది వచ్చేసి గోంగూర. నేను గుంటూరు నుంచి తీసుకొచ్చుకున్నాను గోంగూర. మొన్న ఊరు వెళ్ళాము, అక్కడిది. అబ్బా, తింటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది, అంత పుల్లగంటే పుల్లగా ఉంది. ఇవన్నీ ఎందుకు వండానో అసలు మీకు చెప్పాలంటే, ఈరోజు మా బంగారు తల్లి, మా జాను తల్లిది బర్త్డే. అందుకని చెప్పి ఈ బిర్యానీ వండేసుకొని సింపుల్గా వండేసేసాము. ఇంకా ఏంటంటే, జాను పెట్టు డాడీకి వచ్చి ఇటు తీసుకురా, ప్లేట్ నేను పెడతాను. ఇంకేంటంటే, ఈరోజు సినిమాకి కల్కికి టికెట్ బుక్ చేశారు. ఇంకా అందరం కూడా ఈరోజు ప్రభాస్ సినిమాకి వెళ్తున్నాము. సినిమా ఎలా ఉండిద్దో నేను చెబుతాను. ప్రస్తుతానికైతే చూడండి బిర్యానీ. బా, పొగలు కక్కుతుంది. ఇటు పట్టు. పద, చూసారా ఎంత బాగుందో. మావయ్య, ఎలా ఉంది టేస్ట్ చెప్పు. అదరా బెదరా వండేసాను. నేనే వండాను. జోక్ చేస్తున్నావేంటి? నేను గబగబా తింటారని చెప్పి గబగబా వచ్చి గబగబా వండేసాను. వీడి చూడండి. లక్కీ, లక్కీ ఎవరు వండారు? నేనే కదా. అది వాడు చదువుతున్నాడు చూడండి. నీకి అక్కీ, వీళ్ళు రెడీ అయిపోయారనమాట. లక్కీ హాయ్ చెప్పు. లక్కీ బాబు హాయ్. హాయ్ లక్కీ బాబు. ఏం చేస్తుంది? మాయ టేస్ట్ అయితే బాగుందా? సూపర్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ ఉన్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. లక్కీ బాబు బొట్టు చెరిపేసేసాడు. నేను ఆగు మావయ్య కొంచెంసేపు అంటే వాడిని పుట్టుకో.